విజయానికి కారణాలు ఏంటి? దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఈరోజు ఒకవేళ విజయాన్ని పొందాలని ఆశతో ప్రభుత్వానికి వచ్చినట్లయితే ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. యెహోవా నిస్సి. అందరూ చెప్పండి ఈ మాట. యెహోవా నిస్సి అంటే దేవుడే యెహోవా ధ్వజము. దేవుడు మనకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడు. పాపం మీద విజయం, అపవాది శక్తుల మీద విజయం, లోకం మీద విజయం, కృంగుదల మీద విజయం, భాగ్యాల మీద విజయం, అపవాదుల మీద విజయం, పరీక్షల మీద విజయం, మన జీవితంలో నిందల అవమానాల మీద విజయం. దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించేటువంటిది ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అదే 144 కీర్తన 10వ చరణంలో నీవే రాజులకు విజయము దయచేయవాడవు. హల్లెలూయా. రాజులకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే. త్వరగా నేను క్లుప్తంగా మీతో మాట్లాడతాను. అదేంటంటే విజయానికి కారణాలు. ఒకటి, ఆయన పరిశుద్ధ బాహు. అందరూ చెప్పండి. ఆయన పరిశుద్ధ బాహువు మనకు విజయాన్ని ఇస్తుంది. అందరూ చెప్పండి. ఆయన పరిశుద్ధ బాహువు నాకు విజయమునిచ్చును. దేవుని బాహు, ఆయన బాహు పరిశుద్ధమైనటువంటి బాహు. ఆయన చేతులు చాలా బలమైనటువంటివి. ఆయన చేతులు చాలా బలము కలిగిన పరిశుద్ధమైనటువంటివి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహు విజయం కలుగు చేసి ఉన్నది. ఇశ్రాయేలు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలు దేవుని ప్రజలు 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవాదేవుడు వారిని విడిపించి అద్భుత రీతిగా అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. 10 సూచక్రియలు దేవుడు చేశాడు. చేసిన తర్వాత మరణదూత విషయంలో కూడా దేవాదేవుడు వారికి తోడై ఉన్నాడు. ఆ మరణదూత తొలిచూలందరినీ చంపుతున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మగ నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీ గడపలను పుయ్యమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఇశ్రాయేలు చేశారు. ఎన్నో అద్భుతాలు చూశారు వాళ్ళు. చూసిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ముందంతా బ్లాక్ అయిపోయి ఉంది ఎర్ర సముద్రం. అటుప్రక్క ఎటు మార్గము తోచని పరిస్థితులు. వెనకాలేమో ఫరో సైన్యం శ్రేష్టమైన రథాలు వేసుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళు చంపడానికి వచ్చేస్తుండే ఆ టైంలో దేవుడు అన్నాడు మోషేతో, నీ యొక్క చేతి కర్ర ఎత్తవయ్యా సముద్రం వైపుకి అన్నాడు. ప్రభు, ఇప్పుడు దాకా చాలా నడిచాం ప్రభువా, చేతులన్నీ నొప్పెట్టేస్తున్నాయి, అందుని బట్టి ఆ ఎత్తేది ఏదో నువ్వే ఎత్తేసుకుని ఆ ఎర్ర సముద్రం కూడా నువ్వే పాయలు చేసా అన్నాడండి మోషే. ఏమన్నాడు? ప్రభా, చాలా నడిచాం ప్రభా, ఎన్ని నొప్పులు సలుపులు, అందుని బట్టి నువ్వే ఆ కర్ర ఎత్తేసుకో, నువ్వే సముద్రాన్ని పాయలు చేసేసుకో అన్నాడా? అర్థం చేయండి. ఈరోజు మన జీవితాల్లో ప్రభు నీకు పని అప్పగిస్తాడు. నీకు విజయాన్ని ఇవ్వడం కొరకు నీకు కొంత నువ్వు చేయదగిన పని దేవుడు అనిపిస్తాడు. నువ్వు ఆ పని చేయకుండా ఆ పని విషయంలో నెగ్లిజెన్స్తో ఉన్నట్లయితే దేవుడు కూడా నీ జీవితంలో ఏం చేయలేడు. అర్థమవుతుందండి? ఆ సందర్భాన్ని మీకు చెప్పనా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మార్తా మరియా వచ్చారు. మార్తతో అంటాడు, అమ్మా మార్తా, ఆ రాతిని కొద్దిగా పక్కకెట్టమ్మా అన్నాడు. ఆ రాతిని కొద్ది దొర్లించమ్మా అన్నాడు. నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి మంచి ధర్మ సందేహాలు వచ్చేస్తాయి. ప్రభువా, లాజరును సైతం లేపెత్తానంటున్నావు, ఆ రాయిని నువ్వు పక్కకి జరుపుకోలేవా? మనకి ఇలాంటి సందేహాలు వస్తాయి కదండి. లాజరుని 4 దినాలు అయింది చనిపోయిన వాడు, తిరిగి లేపేస్తానంటున్నావు, కానీ ఆ రాతిని నువ్వు పక్కకి దొరలమంటే దొరలదా? ఇప్పుడు చెప్పండి, ఏది కష్టం? రాతిని పక్కన పెట్టడం కష్టమా? ఒక మనిషిని, చనిపోయిన వ్యక్తిని లేపడం కష్టమా? చనిపోయిన వ్యక్తిని లేపడమే కష్టమే. కానీ ఇప్పుడు మార్త చనిపోయిన లాజరుని లేపగలదా? లేపలేదు. రాతిని దొర్లించగలదా? దొర్లించగలదు. దేవుడు అంటాడు, నువ్వు చేయదగినటువంటి పని నీకు చెప్తాను, అది చెయ్యి. నీ అద్భుతాన్ని చేసేటువంటి వాడిని నేను, నా మాట విని ఆ కార్యం జరిగించాల్సింది నువ్వు. మన జీవితంలో కొన్ని సమర్పణ కావాలి. సమర్పించుకో అమ్మా, నేను కార్యం చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ నీ సమర్పణ ఏది? నువ్వు కొన్ని విషయాల్లో తగ్గట్లేదు. నేను ఇలాగే ఉండాలి, ఇదే ఎలాగే ఉండాలి అనుకుంటాం మనం. దేవుడు అంటాడు, నువ్వు మార్చుకో అమ్మా, కొద్ది సమర్పణ కలిగి ఆ విషయంలో కొద్దిగా ఆలోచన విధానం మార్చుకో, అప్పుడు కార్యం చేస్తానంటాడు. మనం నేను మార్చుకోను ప్రభువా, నేను ఏదైతే ఇష్టపడతానో అది చేయి నువ్వు, అంతేగా నీ ఇష్టం నేను చేయటం కాదు, నేను ఏదైతే అనుకుంటానో అది నువ్వు చేయాలంటాం. దేవుడు అంటాడు, సారీ అమ్మా, నేను అనుకున్నది నీ జీవితంలో జరిగిస్తాను తప్పించి నీవు అనుకున్నది నేను చేయటం కాదు, నేను అనుకుంది నువ్వు చేయాలి. స్తోత్రం చెప్పండి. కొన్ని సందర్భాల్లో మనకు ఆలస్యం ఎందుకు అవుతుంది? దేవుని కార్యాలు రిసీవ్ చేసుకుంటున్న ఆలస్యం ఎందుకు అవుతుందంటే, కొన్ని విషయాల్లో మనం సమర్పించుకోవట్లా.
కొన్ని విషయాల్లో దేవుని యొక్క మాటకు విధేయత చూపించట్లా, దేవుని మాటకు అదే చూపుతానే ఉన్నాం. కానీ మనం కొన్ని విషయాల్లో మనం అనుకుంటున్నదే జరగాలనుకుంటాం, కానీ దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదు. దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదు. చాలామంది కొన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని గ్రహించకుండా, ప్రభువా నేను కొంత లిస్ట్ రాసుకుని అదే జరగాలి అని అనుకుంటా. దేవుడు అంటాడు, అది మార్చి ఫస్ట్ నా చిత్తాన్ని చేస్తానని ఒక తీర్మానం తీసుకొని నేను నీ జీవితంలో కార్యం చేస్తానంటాడు. మనం మన ఇష్టమే జరగాలంటాం, కానీ ఆయన ఇష్టం మన జీవితంలో జరగాలని కోరుకోం. అందును బట్టే కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. ఇక్కడ అన్నాడు, ఎర్ర సముద్రం మీద నీ యొక్క చేతికర్రను పైకి లేపన్నప్పుడు జరిగిన అద్భుతం తెలుసు. ఆయన ఆయన యొక్క శక్తి ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలైంది. 6 నెలల ఇశ్రాయేలు నడిచారు. గొప్ప అద్భుతం. ప్రపంచంలో ఏమండి సముద్రం 2 పాయలైనటువంటి సంఘటన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అది ముమ్మాటికి నిజమైన విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరిస్తున్నారు. చాలా సందర్భాల్లో చెప్పాను మీకు, ఎర్ర సముద్రం 2 పాయలైందంటానికి చారిత్రాత్మక ఆధారాలు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మనం చూస్తున్నాం. దేవుని యొక్క బాహువులు చాలా బలమైనటువంటివి. నీ జీవితంలో ఎర్ర సముద్రం ఏంటి? నీ జీవితంలో ఎర్ర సముద్రం, పిల్లల్ని పెంచడం అనేటువంటి ఎర్ర సముద్రం నీ మీద ఉందా? వాళ్ళని సరిగ్గా పెంచలేండి. పేరెంటింగ్ ఈజ్ ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ యూ. నీ జీవితంలో కుమార్తెల్ని పెంచడం అనేది చాలా కష్టతరం అవుతుందా? వాళ్ళని దైవికంగా పెంచడం అనేది గొప్ప ఛాలెంజింగ్గా మారిందా? అది ఎర్ర సముద్రం నీ మీద ఉందా? దేవుణ్ణి వేడుకో, దేవుని విశ్వాసం ఉంచు, దేవుని చిత్తాన్ని జరిగించు. నీ ముందు ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తాడు ప్రభు. హల్లెలూయా. అంగవైకల్యమైన ఎర్ర సముద్రం ఉందా? అప్పుబాధలైనటువంటి ఎర్ర సముద్రం నీ ఉందా? లేకపోతే పాపాన్ని జయించలేనటువంటి ఎర్ర సముద్రం నీ మీద ఉందా? నిందలు అవమానాలైనటువంటి ఎర్ర సముద్రం నీ మీద ఉందా? దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి నిన్ను అద్దరికి నడిపిస్తాడు. నిన్ను గమ్యానికి చేరుస్తాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరిశుద్ధ బాహు మనకు విజయాన్ని ఇస్తుంది. అంగవైకల్యం నుంచి విజయాన్ని ఇస్తాడు ప్రభు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.